ఎట్లా ఉంది జూబ్లీహిల్స్‌లో ఎట్లా నడుస్తా ఉంది? ఏ పార్టీ గెలిచే అస్తుర్రా వీళ్ళంతా అస్తుర్రా? ఏ పార్టీ గెలిచేటట్టుంది? జూబ్లీహిల్స్‌ను కాంగ్రెస్ గెలిపిస్తలేదు. హ్మ్. మెయిన్ పాయింట్. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు గెలిపిస్తున్నారు. ఎవరిని? నవీన్ యాదవ్‌ను. ఆహా! ఈ మాట మీకు ఎవరు చెప్పలేదు. దానికి ఆధారాలు చెప్తున్నా వినండి. ఆ! ఆ! ఒకటి హ్మ్, శ్రీశైలం యాదవ్ కేటీఆర్ కూతురు పెళ్లికి డబ్బులు ఇచ్చిండు. హ్మ్. అప్పుడేం లేకుండే. హ్మ్. చైతన్య రథం ఈయన డబ్బుతో ఇప్పించిండు. ఆయనతో డబ్బులు లేకుండే. హ్మ్. పార్టీ ఫండ్ ఇచ్చిండు ఈయన అప్పుడు లేకుండే. హ్మ్. ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తుందంటే ఇంత నా సీడింగ్ అంటే విత్తనం ఇచ్చిన వ్యక్తికి హ్మ్. వ్యతిరేకంగా నేను పోయి ప్రచారం చేయాలన్నా నా ఆత్మ ఒప్పుకుంటలేడని మూలకు పండుకున్నాడు. అందుకే గెలిపిస్తున్నాడు. హ్మ్. హ్మ్. అర్థమైందా ఇప్పుడు? హ్మ్. ఒకటి. రెండోది కేటీఆర్ ఎట్లా గెలిపిస్తున్నాడు? కేటీఆర్ సెటిలర్స్ పోయి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రలో నిరసన తెలుపుకోవాలి ఈడేం పని వాళ్ళకి అన్నాడు. హ్మ్. హ్మ్. సెటిలర్స్ను వ్యతిరేకంగా మాట్లాడిండు. హ్మ్. వాళ్ళందరూ ఒక్కటైన ఇప్పుడు వానికి ఇది చేస్తారు. ఆయన అట్లా మాట్లాడకపోతే వీళ్ళు ఒక్కడు కాకపోతే కదా. అవును. కమ్మలకు వ్యతిరేకంగా మాట్లాడిండు. 5,000 ఓట్లు కమ్మలు ఇప్పుడు పడుతున్నాయి. హ్మ్. హ్మ్. అవి వ్యతిరేకంగా మాట్లాడకపోతే 5,000 ప్లస్ ఇంకా 5,000 ఓట్లు ప్రచారం చేసి చేపిస్తున్నారు. మొత్తం 10,000 ఓట్లు. హ్మ్. హ్మ్. కేటీఆర్ ఇట్లా మాట్లాడకపోతే వాళ్ళు అట్లా చేయకపోతున్నారు కదా. అవును. ఒకవేళ వీళ్ళే కనుక బీసీ రిజర్వేషన్లు తగ్గించిండ్రు వాళ్ళు. హ్మ్. 37% 20% చేసిండ్రు వాళ్ళు. అవును. అది చేయకపోతే వీళ్ళకి 42% చేస్తే ఛాన్స్ రాకుండా కదా. హ్మ్. మళ్ళీ వాళ్ళు గెలిపించినట్టే కదా ఈయన హ్మ్. హ్మ్. కదా. అవును. 60% బీసీ ఓట్లు పడుతున్నాయి అవుట్ రైట్గా. హ్మ్. 60% ముస్లిం ఓట్లు పడుతున్నాయి అవుట్ రైట్గా. హ్మ్. హ్మ్. కొమ్మ ఓట్లు పడుతున్నాయి. సెటిలర్స్ ఓట్లు 20,000 పడుతున్నాయి. సినిమా పరిశ్రమ వల్లే 15,000 పడుతున్నాయి. ఈ విధంగా 14,000 మెజార్టీతోటి గెలుస్తున్నారు. సర్వేలన్నీ ఏంది మరి బీఆర్ఎస్? సర్వేలు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తారు. హ్మ్. సర్వేలు ఇప్పుడు వాళ్ళకు వేరే మార్గం లేదు. హ్మ్. ఇలాంటి టైంలోనే ఇన్ని 4 పైసలు బతకనికి సంపాదించుకోవాలి. హ్మ్. కాబట్టి అంత డబ్బులు తీసుకుంటున్నారు. పేడ్ సర్వేలు అవన్నీ పేడ్ ఇవన్నీ హ్మ్. హ్మ్. సర్వేలు వాస్తవంగా వాస్తవాలు లేవంటారు. ప్రజల దగ్గర పోయి తెలుస్తుంది. ఆ! తులం బంగారం ఇయ్యలేదు బస్సు. తులంబంగా ఏడికెళ్ళి వాడు ఇచ్చిపోయిండు గాడిద కొడుకు. హ్మ్. వీనికి ఈడు ఏడికెళ్ళి ఇస్తాడు. హ్మ్. ఈయన ఇంట్లోకెళ్ళి తెస్తాడా? ఏడికెళ్ళి దోసుకొని రాలి. కేంద్రంలోనేమో బీజేపీ ఉండే వాళ్ళు సహకరించకపోయి వీడు ఏడికెళ్ళి తేవాలి. 6 గ్యారెంటీలు వచ్చి ఇచ్చిర్రు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుర్రు అని. 6 గ్యారెంటీలు బస్సు ఇవ్వలేదా? సన్న బియ్యం ఇవ్వలేదా? ఇది మన గ్యాస్ ఇవ్వలేదా? కరెంట్ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వలేదు అని 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అంటారు. గ్రామాలలో రండి నేను చూపెడతా. హ్మ్. ఆ ప్రజలను అడుగుని మీరు. హ్మ్. ఈడ 6 గ్యారెంటీలు చేయలేదు అనడం కాదు. హ్మ్. ఒకటి ఇప్పుడు ముందు వాళ్ళు ఇచ్చింది చీరలు ఇచ్చిండ్రు. హ్మ్. చేనుల కంచెలు చుట్టూ కట్టుకునే చీరలు ఇచ్చింది బతుకమ్మ చీరలు. హ్మ్. వీళ్ళు బియ్యం ఇచ్చిండ్రు. కోళ్ళ దానికి అమ్ముకునే బియ్యం ఇచ్చిండ్రు. వీళ్ళు తినగలిగే సన్న బియ్యం ఇస్తుండ్రు. హ్మ్. ఎవరు? కాంగ్రెస్. అందులో తేడా చెప్తున్నా. హ్మ్. వాళ్ళేమో భూములు ధనికులకు, చెట్లు గుట్టలకు, వెంచర్లు చేసిన వాళ్ళకు, విదేశాల్లో ఉన్న వాళ్ళకు, సినిమా యాక్టర్లకు రైతు బంధు ఇచ్చిండ్రు. హ్మ్. 70% డబ్బు ఈ విధంగా దుర్వినియోగమైంది. ధనికులకు చెట్లకు పోయింది. ప్రజల డబ్బు, సామాన్య ప్రజల డబ్బు. హ్మ్. వీళ్ళు నిజమైన రైతులకు ఇస్తుండ్రు 5 ఎకరాల వాళ్ళకు. హ్మ్. ఇది ఇది ఈ తేడా. హ్మ్. హ్మ్. అన్ని తేడాలు చెప్తా. వాళ్ళు చేసినాయి, వీళ్ళు చేసినాయి. హ్మ్. ఒక్కటి కాంగ్రెస్ ఏం చేయలేకపోతుంది అది కూడా చెప్తా. ఆఫీసులలో కరప్షన్ పీకలేకపోతుంది. హ్మ్. కరప్షన్ జరుగుతుందా? కరప్షన్ విపరీతంగా జరుగుతుంది. ముందంటే లేని విధంగా టీఆర్ఎస్ వాళ్ళు ఏళ్ళు గట్టి చేసిండ్రు దాన్ని. ఆ! టీఆర్ఎస్లో ఆ! చేసి దాన్ని కాంగ్రెస్ వచ్చి కూడా ఏం చేయలేకపోతుంది. కరప్షన్ ఏం పీకలేకపోతుంది. హ్మ్. దాని కొరకు ప్రజలు తిరగబడితే తప్ప ఇది పోయేటట్లేదు. హ్మ్. ప్రజలు తిరగబడి 10 మంది 20 మంది కూడాలి, దాడులు చేయాలి ఆఫీసాల మీద. అట్లయితేనే కరప్షన్ పోతారు. ఇంకో వేరే మార్గం లేనే లేదు. ఎట్లా ఇది జూబ్లీహిల్స్ ప్రజలకి ఏం చెప్తావు నువ్వు ఒక జూబ్లీ ప్రజలు డిసైడెడ్ ఉన్నారు. నేను చెప్పేది ఏమీ లేదు. అంతే. ఎందుకు డిసైడెడ్ ఉన్నదంటే రేపు పనులు కావాలి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. హ్మ్. పనులు కావాలంటే రూలింగ్ పార్టీకి వెళ్ళాలి. ఒకటి హ్మ్. నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, హ్మ్. ఎడ్యుకేటెడ్, సేవా భావన ఉంది వాళ్ళ లోపల. హ్మ్. కాబట్టి వాడికి వేయాలని డిసైడెడ్ ఉన్నారు. ఈమెకు అనుభవం లేదు. కా కార్యకర్తలను ఆమె గుర్తుపట్టదు. ఆమెను కార్యకర్తలు గుర్తుపట్టరు. ప్రజల దూరం మాట. హ్మ్. ప్రజలకు రాదు, చేయలేదు. హ్మ్. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలే వాళ్ళ అభివృద్ధి జరగాలని కాంగ్రెస్లో కలిస్తే ఈమెకి ఇప్పుడు గెలిచి గాఢ ఏం చేయగలుగుతుంది? హ్మ్. ఏ పనులు కావు. ఏ ఆఫీస్లో పోతే పనులు చేయరు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేయరు ఎవరు, రూలింగ్ పార్టీనే వెతుకుతారు ఎవరైనా. ఇది కారణం. ఇంకా చెప్తారు 2 గంటలు చెప్తా ఇట్లనే రైట్. ఉన్న వాస్తవాలు ఏమి తప్పుంటే చెప్పండి. నేను బ్యాలెన్సింగ్లోనే మాట్లాడతా. వీళ్ళు కాంగ్రెస్ చేతకాంతనం చెప్తున్నా, టీఆర్ఎస్ దుర్మార్గాలు చెప్తున్నా. వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందేమో అపోజిషన్ వాళ్ళు విమర్శిస్తే అపోజిషన్ కాబట్టి అంటున్నట్టు ఇప్పుడు వాళ్ళ బిడ్డనే వాళ్ళ బండారం అంతా బయట పెడుతున్నది. ఇంకేం కావాలి? అంతకుమించి ఏమో అవసరం లేదు.